పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యం పక్కదారి పట్టి అక్రమార్కుల కడుపు నింపుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకానికి తూట్లు పొడుస్తున్నారు అవినీతి అధికారులు. చౌక బియ్యానికి రీసైక్లింగ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. తెలంగాణలో పేదల ఇంటికి చేరాల్సిన చౌక బియ్యం బ్లాక్ మార్కెట్లో తేలుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ మార్గాల ద్వారా పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లా సరిహద్దుల్లోని మరిపడలో జరిగిన దాడుల్లో అక్రమ బియ్యం వ్యాపారం మూలాలు బయటపడ్డాయి. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యమే కాకుండా ఏకంగా గోదాముల నుంచే టన్నుల కొద్ది బియ్యం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళుతోంది. బ్లాక్ మార్కెట్ వ్యాపారం అక్కడితో ఆగడం లేదు. నౌకా మార్గంలో ఆఫ్రికా దేశాలకు తెలంగాణ చౌక బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు అధికారులు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూపాయికి కిలో బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. లబ్ధిదారులకు అధిక డబ్బులు ఆశ చూపి 10-12 రూపాయలకు వీటిని కొంటున్నారు. మరికొంతమంది రేషన్ షాపులు, డీలర్లు గోదాముల నుంచి పక్కదారిన బియ్యాన్ని తరలిస్తున్నారు. దూర ప్రాంతాల్లో నివసించే లబ్ధిదారులు ప్రతి నెల బియ్యం తీసుకెళ్లకపోవడంతో వాటి నుంచి కూడా బోగస్ కార్డుల ద్వారా బియ్యాన్ని సేకరిస్తున్నారు. వీటిని ఒకేసారి రీసైక్లింగ్ చేసి మిల్లులకు తరలించి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇట్లాంటి వ్యాపారుల మీద కేసులు పెట్టి ఈ బియ్యాన్ని సేకరించడానికి కొన్ని పార్టీస్ కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి. అవి ఫెయిర్ ప్రైస్ దుకాణాల వాళ్ళు బియ్యం పంచిన మరుసటి రోజే ఇల్లులు తిరిగి వాళ్ళు ఈ బియ్యాన్ని సేకరిస్తుంటారు దొంగచాటుగా. వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నట్టయితే ఈ వ్యాపారాన్ని అరికట్టవచ్చు. లెవీ విధానాన్ని అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో ఈ దందా మరింత ఎక్కువైంది. అక్రమ బియ్యం ఇతర రాష్ట్రాలతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి. రేషన్ దుకాణాల డీలర్లు కుమ్మక్కై ఏకంగా పౌర సరఫరాల గోదాముల నుంచే బియ్యాన్ని పక్కదారి పట్టించడం మరో ఎత్తు. పేదలకు చెందాల్సినటువంటి బియ్యం రేషన్ దుకాణంలో మరి పేదలకు పంపిణీ చేయాలి. రేషన్ దుకాణంలో ఉన్నటువంటి ఓనర్స్ మరి వాళ్ళ మీద చర్య తీసుకోవడం లేదు. ఎంతమందికి పంపిణీ అవుతా ఉన్నది, ఎన్ని అక్రమంగా తరలిపోతా ఉన్నాయి. అది పారదర్శకంగా ఈరోజు పంపిణీ జరగడం లేదు. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా పౌర సరఫరాలు, వాణిజ్య పన్నులు, విద్యుత్, పరిశ్రమ శాఖ అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహిస్తున్నాయి. అయితే ఇందులో అధికారుల పాపం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా వారికి ఒత్తాస పలుకుతూ మిల్లర్లు చేస్తున్నటువంటి దందా తెలిసి కూడా కళ్ళు మూసుకొని, ఎందుకంటే పిల్లి గనక కళ్ళు మూసుకొని పాలు తాగిన చందంగా వీళ్ళు కూడా ఆ దందను తెలుసుకొని కూడా దాన్ని బయట వేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. సంబంధిత అధికారులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క దందకు తెగబడుతున్న మిల్లర్ల పైన కానీ అధికారులు ఎవరైనా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పని. బియ్యం అక్రమ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే పేదల కడుపు నిండకపోగా ప్రభుత్వానికి కూడా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది.